అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే సాంప్రదాయ కుంకుమ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఇవైతే కుంకుమ రాళ్ళు అండి. ఇలా రాళ్ళలా దొరుకుతాయి, పొడిలాగా కూడా దొరుకుతాయి. ఇదొక స్పూను. అదేవిధంగా కొద్దిగా జువాది పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక కప్పు పసుపును నేను ఆర్గానిక్ పసుపునే తీసుకున్నాను. ఇలా తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకొని చూస్తూ ఉంటే ఫస్టే మొత్తం కలర్ అనేది మారిపోదు, ఇలా రాను రాను మారుతుంది. ఆ కలర్ వచ్చే వరకు మిక్సీ పడుతూనే ఉండాలండి. వస్తుంది, కొంచెం టైం పడుతుంది. ఇలా తీసుకున్నాక మనం ఒక గిన్నెలో వేసుకొని బాగా దాన్ని రబ్ చేయాలి. మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకా కలర్ అనేది రాలేదు కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే కలర్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఒకసారి మనం బౌల్లో తీసుకొని దాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుతూ ఉంటే కలర్ అనేది మనం అనుకున్న కలర్ వస్తుందండి. ఒక స్పూన్ కంటే ఎక్కువ వేసుకుంటే నల్లగా వస్తుంది కాబట్టి మనం ఒక కప్పుకు ఒక స్పూన్ కుంకుమ రాళ్ళు అయితే సరిపోతుంది. నేను కొంచెం పెద్ద కప్పే తీసుకున్నాను. అదేవిధంగా ఈ కుంకుమ రాళ్ళు అనేవి అన్ని పూజా స్టోర్ రూమ్లో, ఆయుర్వేదిక్ షాపులలో, కిరాణాలలో కూడా దొరుకుతాయండి. ఈ కుంకుమ తయారు చేసిన తర్వాత ఒక గంట సేపు ఎండలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు పురుగు అనేది పట్టదండి. మనకేమన్నా చెమ్మ ఉన్నా పోతుంది. ఈ విధంగా సాంప్రదాయబద్ధమైన పసుపు కుంకుమ చేసుకొని మనం పూజ కానీ మనం పెట్టుకోవడానికి కానీ ఈ విధంగా చేసుకుంటే ఎంతో మంచిదండి. మన ఇంట్లోనే మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఈజీగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.